ఈ రోజు వీడియో ఒక స్టోరీతో స్టార్ట్ చేద్దాం. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఒక మంత్రి ఉన్నారు. ఆ మంత్రికి ఆ రాజ్యానికి గాని ఆ రాజుకి గాని ఎలాంటి నష్టం జరిగినా అంతా మన మంచిగా అనుకోవాలండి అని అనే అలవాటు ఉంది. ఈ బిహేవియర్ రాజుకి అస్సలు నచ్చేది కాదు. అయితే ఒక రోజు అనుకోకుండా రాజు చేతికి గాయం అయ్యి రక్తం కారుతూ ఉంటుంది. ఈ విషయం వెళ్లి మంత్రికి బాధతో రాజు చెప్పుకుంటాడు. అప్పుడు ఆ మంత్రి ఎప్పట్లాగానే అంతా మన మంచిగా అనుకోవాలండి అని అంటాడు. వెంటనే ఆ రాజుకి కోపం విపరీతంగా వచ్చేసి, నిన్ను తీసుకుని ఇప్పుడు కారాగారంలో వేస్తాను, అక్కడ కూర్చొని అంతా నీ మంచికే అని అనుకో అని చెప్పి మంత్రిని కారాగారంలో బంధించేస్తాడు. ఆ తర్వాత రోజు ఈ రాజు పులిని వేటాడడం కోసం అని చెప్పి అడవికి వెళ్తాడు. అనుకోకుండా కొంతమంది అడవి మనుషులు ఈ రాజుని బంధిస్తారు. బంధించిన తర్వాత వాళ్ళ కులదైవానికి ఈ రాజుని బలివ్వాలి అని చెప్పి పూజకి సిద్ధం చేస్తారు. కరెక్ట్ గా రాజుని బలిచ్చే సమయంలో ఆ రాజు చేతికి ఉన్న గాయాన్ని చూసి గాయపడ్డ వ్యక్తి బలికి పనికిరాడు అని చెప్పి రాజుని వదిలేస్తారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని రాజు రాజ్యానికి తిరిగి వస్తాడు. ఎప్పట్లాగానే జరిగిన విషయం అంతా మంత్రికి చెప్తాడు. మళ్ళీ ఆ మంత్రి ఎప్పట్లాగానే అంతా మన మంచిగా అనుకోవాలండి అని అంటాడు. అప్పుడు ఆ రాజు, అదేంటి ఇంత జరిగినా కూడా నువ్వు అలా ఎలా అనగలుగుతున్నావు? నిన్ను కారాగారంలో బంధించాను, నేనేమో చావు దగ్గర వరకు వెళ్ళి తిరిగొచ్చాను, ఇందులో మంచి ఏముంది అని అడుగుతాడు. అప్పుడు ఆ మంత్రి ఇలా అంటాడు, నన్ను కారాగారంలో బంధించకుండా ఉండుంటే మీతో పాటు వేటకి నన్ను కూడా తోడు తీసుకెళ్లి ఉండేవారు. మీ చేతికి ఎలాగో గాయమైంది కాబట్టి ఆ అడవి మనుషులు మిమ్మల్ని బలివ్వకుండా మీతో పాటు తోడుగా వచ్చిన నన్ను బలిచ్చుండేవారు. కాబట్టి నన్ను కారాగారంలో వేయడం నా మంచికి, మీ చేతికి దెబ్బ తగలడం మీ మంచికి, ఇలా అన్ని మన మంచికే జరిగాయి కాబట్టి ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలండి అని హితవు చెప్తాడనమాట. ఈ స్టోరీ నేను నా స్నేహితులకి, నాకు తెలిసిన వాళ్ళకి, చాలా మందికి చాలా సార్లు చెప్పాను. అయితే వాళ్ళు ఈ స్టోరీ విన్నప్పుడు బాగానే అర్థం చేసుకున్నారు, ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఎప్పుడైనా నేను కష్టంలో ఉన్నప్పుడు మాత్రం నన్ను వెటకారించడానికి అంతా మన మంచికే అనుకోవాలి అని చెప్పి స్టోరీలు చెప్తుంటావు కదా, ఇప్పుడు అనుకో అంతా నీ మంచికే అని చెప్పి నన్ను వెటకారించేవారు. ఇలా నేను వెటకారాల పాలవ్వడానికి కారణం ఏంటో తెలుసా? సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అని ఆలోచించుకున్నా, వేరొకరి సహాయం తీసుకుందాము, వాళ్ళేం సలహా చెప్తారో అని ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం. ఈ అంతా మన మంచికే అన్న సూత్రాన్ని మనకు మనం మాత్రమే ఫాలో అవ్వడానికి, అలా కాకుండా ఈ అంతా మన మంచికి అన్న సూత్రాన్ని అందరికీ నేర్పించాలి అని పని పెట్టుకున్నాం అనుకోండి, ఇతరులకి ఈ విషయం అర్థమైనా అర్థం కాకపోయినా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేసి తీరతారు. నా జీవితం మొత్తం మీద ఇప్పటి వరకు నా లైఫ్ లో ఉన్న వాళ్ళందరూ దాదాపుగా అందరి నోటి నుండి నేను ఎక్కువ సార్లు విన్న మాటలు ఇవే. నీకు బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది, నువ్వు ఈ దారిలో వెళ్తే చెడిపోతావు, అలా వెళ్ళకు, నీకు ఇది మంచిది అని చెప్పే వాళ్ళందరినీ కూడా నువ్వు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నువ్వు ఎవ్వరి మాట అసలు వినట్లేదు, నీకు నచ్చిందే నువ్వు చేస్తున్నావు. నేను ఎక్కువ సార్లు ఇవే మాటలు విన్నాను. సో ఈ 10 మాటల్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఐ అగ్రీడ్. కానీ నా వాదన ఏంటి అంటే, నేను నా మనసులో అనుకున్న ఒక్క మాట, నీ ఐడియాలజీ బాగుంది, నువ్వు ప్రయత్నించు, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఈ ఒక్క మాట నేను ఇతరుల నుంచి ఎక్స్పెక్ట్ చేశాను. ఈ ఒక్క మాట నా జీవితం మొత్తం మీద నేను ఇప్పటి వరకు వినలేదు, ఒక్కరి దగ్గర నుంచి కూడా వినలేదు. నువ్వు ఫెయిల్ అయిపోతే నీ వెనకాతలు మేము ఉంటాము, నీకు ఏదైనా నష్టం జరిగితే నిన్ను మేము కాపాడుతాము, ఇలాంటి భరోసా నాకొద్దు. నాకు కావాల్సింది కేవలం నువ్వు ప్రయత్నించు, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, ఆల్ ద బెస్ట్. ఈ మాట నేను ఇప్పటి వరకు వినలేదు. ఎందుకని ఇతరులు ఎంకరేజ్ చేస్తారని చూడాలి? నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు నచ్చింది నువ్వు చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అని అంటారా? ఎగ్జాక్ట్లీ, ఇదే పాజిటివ్ థింకింగ్ అంటే. ఇది అస్సలు ఓవర్ కాన్ఫిడెన్స్ కానే కాదు, ఇదే పాజిటివ్ థింకింగ్ అంటే. నీ మీద నీకు నమ్మకం ఉందా, నువ్వు చెయ్యగలవా, చేసే.
పోనీ నీకు చేయడం నీకు చేత కాదు, అట్లీస్ట్ ప్రయత్నించడం నీకు చేతనవుతుందా, అయితే నువ్వు ప్రయత్నించు. నువ్వు చేయగలిగితే చెయ్యు, చెయ్యలేకపోతే ప్రయత్నించు, ఫెయిల్ అయిపో. బట్ నీకు అనిపించింది నువ్వు చెయ్యు. అంతేగాని ఇతరులు ఏమంటారో, వాళ్ళ అభిప్రాయం ఏంటో, వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, వాళ్ళు అవునంటారో కాదంటారో అనే వాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు. నిన్నెవ్వరో ఎంకరేజ్ చేస్తేనే నువ్వు ముందుకెళ్తావని, ఇలా బాధపడితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని కూర్చోవాల్సిన అవసరం లేదు. దీనినే పాజిటివ్ థింకింగ్ అంటారు. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనకి మనమే సాధించాలి అని దృఢంగా మనోధైర్యంతో ఉండడాన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. ఇప్పుడు చాలా మంది పాజిటివ్ థింకింగ్ ని తప్పుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు, కానీ మనకి డబ్బు చాలా అవసరం. సో ఈ విషయంలో మనం పాజిటివ్ గా థింకింగ్ చేయాలి అని చెప్పి, నా దగ్గర డబ్బు లేదు కానీ నాకు డబ్బు వస్తుంది, నాకు ఎలా అయినా సరే డబ్బు వస్తుంది, నేను అస్సలు నమ్మకాన్ని కోల్పోను, ఖచ్చితంగా నాకు డబ్బు వచ్చే తీరుతుంది, నా సమస్య కూడా తీరుతుంది. కేవలం పాజిటివ్ ఆలోచనల్ని, పాజిటివ్ అట్మాస్ఫియర్ ని నమ్ముకుంటూ కూర్చుంటే మన జీవితంలో అనుకున్నవన్నీ జరగవు. ఆచరణలో పెడితే మాత్రమే జరుగుతాయి. ఇప్పుడు ఒక బండి స్టార్ట్ అవ్వాలంటే పెట్రోల్ వేస్తేనే అది స్టార్ట్ అవుతుంది. అలాగే మన జీవితంలో అనుకున్నవన్నీ జరగాలంటే పాజిటివ్ ఆలోచనలు ఒక పెట్రోల్ లాంటివి అన్నమాట. అంతే తప్ప వాటినే ఒక జపం లాగా చేసుకుంటూ కూర్చుంటే అనుకున్న పనులన్నీ జరిగిపోవు. అలాగే ఎవరి మీద కూడా మనం డిపెండ్ అవ్వకూడదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో ఒక అవకాశం వస్తుంది. అవకాశాలు మనమే సృష్టించుకోవాలి, అవి మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే అవకాశాలని వెతుక్కుంటూ వెళ్ళాలి. పాజిటివ్ థింకింగ్ ని కరెక్ట్ గా చెయ్యండి. నాకు డబ్బు రావాలి, అవకాశాలు రావాలి, ఇది కాదు పాజిటివ్ థింకింగ్ అంటే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని చూడకుండా నాకు అనిపించింది నేను ప్రయత్నిస్తాను, ఫెయిల్ అయినా పర్వాలేదు, సక్సెస్ అయినా పర్వాలేదు, నాకు ఎవ్వరి సహాయం అసలే అక్కర్లేదు. అందరూ దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా సరే, నా దృష్టిలో పాజిటివ్ థింకింగ్ అంటే ఇదే. నేను చేసే పని అందరికీ నచ్చుతుందో లేదో, ఇలా చేస్తే అందరూ నాకు యాంటీ అయిపోతారేమో, అందరూ నన్ను ద్వేషించి నాకు శత్రువులుగా మారిపోతారేమో, నా గురించి ఆలోచించే మనుషులు ఎవరు ఉండరేమో. మనం నడిచే దారి నిజాయితీగా ఉన్నప్పుడు అది ముళ్ళ దారి అయి ఉంటుంది. ఖచ్చితంగా దారి నిండా ముళ్ళులుంటాయి. మనము అలాగే ప్రయాణించాల్సి ఉంటుంది. అస్సలు భయపడద్దు, మనోధైర్యాన్ని కూడా కోల్పోవద్దు. ఎవరేమనుకుంటారో, ఒకవేళ మన చుట్టూ ఉండే 10 మంది ఒకేలాగా సలహాలు ఇస్తూ మనం ఒక్కలమే ఒకలాగా ఆలోచించినప్పుడు మనకు అనిపిస్తుంది 10 మంది ఒక విషయాన్ని కాదు తప్పు అంటున్నారంటే ఖచ్చితంగా అది తప్పే అయి ఉంటుందని. కాదు, సొసైటీ ఎప్పుడూ కూడా ఒక 10 మంది కలిస్తే ఒక నిజాయితీ పరుల్ని కూడా పిచ్చివాడిని చెయ్యగలదు. ఈ సొసైటీ, ఈ సమాజానికి అంత శక్తి కూడా ఉంది. కాబట్టి ఎవరేమనుకుంటారో అనే డిపెండివ్ థాట్స్ అన్నింటినీ వదిలేసి స్వతహాగా ఆలోచించడమే నా దృష్టిలో పాజిటివ్ థింకింగ్ అంటే. ఫైనల్ గా ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. మన చుట్టూ మన వాళ్ళు అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఉన్న వాళ్ళందరూ జెలసీ ఫెలోసే. వాళ్ళకి ఖచ్చితంగా స్ట్రైక్ అవుతుంది. ఈ విషయంలో ఎంకరేజ్ చేశామా ఖచ్చితంగా వీడు గొప్పోడైపోతాడు, వీడు మనకంటే ఒక మెట్టు పైకి ఎక్కేస్తాడు, అప్పుడే మనల్ని లాగాలని చూస్తారు. అప్పుడే మనకి ఏ మాటలైతే చెప్తే మనం మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామో అలాంటి మాటలే మాట్లాడుతుంది సొసైటీ. సో 10 మందిని ఎప్పుడూ పట్టించుకోవద్దు. అందరూ ఒప్పుకుంటేనే నేను ఈ పని చేయడానికి యోగ్యత కలిగిన దాన్ని అని అస్సలు అనుకోవద్దు. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, పాజిటివ్ థింకింగ్ అంటే ఇలానే ఉండాలి. సెల్ఫ్ గా ఆలోచించగలగాలి, సెల్ఫ్ గా నిర్ణయాలు తీసుకోవాలి. బీ పాజిటివ్.